సుప్రీంకోర్టుకు బెంగాల్ పోరు. ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణలతో కోర్టును ఆశ్రయించేందుకు మమత నిర్ణయం. సో ఇక సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ పోతా ఉందట. సో ఇక్కడ ఏంది, బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం రిగ్గింగ్ జరిగింది, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, ఇది ప్రజలు ఇవ్వలేదు, మొత్తం బీజేపీ అధికారంలో ఉండి అదేవిధంగా ఈసీని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని మొత్తం కూడా రిగ్గింగ్ పాల్పడింది. సో వాళ్ళే, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, ఇది మోడీ అమిత్ షా ఇచ్చిన తీర్పు అని చెప్పి ఆమె ఒక ప్రక్క ఆరోపణలు చేస్తూ ఉంది. సో నేను సీఎం పదవికి రాజీనామా చేయను, అవసరమైతే మీరు రాష్ట్రపతి పాలన పెట్టుకుంటారా ఇంకో పాలన పెట్టుకోరి, సో నేనైతే సుప్రీంకోర్టుకి అయితే పోయి కొట్లాడతా అని చెప్పి ఆమె ఒక నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతా ఉంది. సో నువ్వు రాజీనామా చేయకపోతే డిస్మిస్ చేస్తారు, అక్కడ గవర్నర్ డిస్మిస్ చేస్తాడు, నీకున్న అధికారాలు ఏముండవు. లేదు అంటే కొత్తగా 9వ తారీఖు నాడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతూ ఉంది. కొత్తగా ముఖ్యమంత్రి ఎవరు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే ఆటోమేటిక్గా నీది రద్దయిపోతుంది, నీ అధికారాలు ఏమి ఉండవు. సో అది సీఎం పదవికి రాజీనామా చేసే ప్రయత్నం లేదని వెల్లడి. కేంద్రం జోక్యం చేసుకోవాలనుకుంటే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్. తిరిగి నల్లకోట ధరించనున్న దీది చంద్రమా భట్టాచార్య ఈ నెల 9న టీఎంసీ కార్యాలయాల్లో రవీంద్ర సంగీతం పేరుతో నిరసన అటగా. సో ఇక్కడ ఈ 9వ తారీఖు నాడు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, రవీంద్ర సంగీతం పేరుతో మన నిరసన తెలపాలని చెప్పి ఇక్కడ మమత వాళ్ళ పార్టీ క్యాడర్కు చెప్పినట్టు